ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయాన్న మీరు ఈ యొక్క ఆన్లైన్ ESA మాట వినడానికి జాయిన్ అయినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు 23వ తారీఖు క్రిస్మస్ దగ్గరలో ఉన్నాం కాబట్టి మరి క్రిస్మస్ పండుగ నిమిత్తమే అందరూ బట్టలు కొనుక్కొని రకరకాల పనుల్లో పిండి వంటకాలతో బిజీ అయిపోయారేమో. కాబట్టి ఈ యొక్క పనులన్నీ కూడా కరెక్టే, కానీ మరి యేసుతో మనము సన్నిహితంగా ఉంటున్నామా? యేసయ్య యొక్క పండగ చేసుకుంటున్నాం, పుట్టాడని. ఆ యొక్క పుట్టుక నీలో జరిగిందా? దేవుడు నీలో జన్మిస్తేనే కానీ, నీ యొక్క హృదయంలో ఆయనకి చోటు ఉంటేనే కానీ ఆ యొక్క క్రిస్మస్కి మరి అర్థం ఉండదు. కాబట్టి ఈరోజు ఉదయకాల సమయంలో యేసయ్య మాటగా చేయనటువంటి మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ఈ యొక్క కూడిక ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, యేసయ్య వందనాలు. ఉదయకాల సమయంలో మీ యొక్క బిడ్డలు ఎవరైతే ఆన్లైన్లో జాయిన్ అయ్యి అలాగే తర్వాత ఈ యొక్క వాక్యాన్ని వినబోతున్నారో వారందరూ బట్టి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మీ యొక్క కార్యాన్ని జరిగిస్తారమని, మీరు ఏదైతే మాట ఇవ్వబోతున్నారో ఆ యొక్క మాటను చేత పట్టుకొని విశ్వాసంతో ఈరోజంతా గడిపి కృపను దయచేస్తారమని, అలాగే పాట ద్వారా మిమ్మల్ని స్తుతిస్తూ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించేటటువంటి కృపను దయచేస్తారమని బిడ్డలందరూ మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తునామని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట ద్వారా ప్రభువుని స్తుతిస్తామండి. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధింతు, దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతు, దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను. కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను. క్రీస్తుని యందే తృప్తి పొంది
క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో చక్కటి పాట ద్వారా దేవుని మహింపరుస్తూ వచ్చాం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఘనమైనటువంటి మహోన్నతమైనటువంటి నామాన్ని స్తుతిస్తూ వచ్చాం. ఈ సమయంలో కీర్తనలు 25వ కీర్తన 12వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. కీర్తన 25వ అధ్యాయము 12వ వచనం మరొకసారి. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మరి దేవుడు మన యొక్క జీవితంలో ఈరోజు మన యొక్క జీవితంలో నెరవేర్చును గాక. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరు దేవుడు అంటే ఇష్టం కలిగి ఉంటారో, ఎప్పుడైతే మరి భక్తి ఎప్పుడు వస్తుందంటే ఇష్టము చేత వస్తుందండి. ఎవరు కూడా బలవంతాన భక్తి చేయించలేరు. భక్తి అనేది ఒక వ్యక్తి మీద మర్యాద రావాలంటే ఆ యొక్క వ్యక్తిత్వం నచ్చితే మనం మర్యాద ఇస్తాం. కాబట్టి దేవుని యందు ఉన్నటువంటి మనము మన యొక్క భక్తి ఏ విధంగా మరి పోల్చుకోవచ్చు అంటే దేవుని యందు ఉన్నటువంటి ప్రేమను బట్టి, ఆయన చేసినటువంటి మన కోసం చేసినటువంటి త్యాగాన్ని బట్టి, ఆయన ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు మన కోసము సిలువ త్యాగం చేసినటువంటి కార్యాన్ని బట్టి మన యొక్క పాపానికి పరిహరణ కలిగించాడని ఎవరైతే విశ్వసించి ఉంటారో, ఎవరైతే అటువంటి ప్రేమను కలిగి ఉంటారో యేసయ్య మీద భక్తి ఉంటుందండి. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో, ప్రతి ఒక్కరికి భక్తి ఉంటుందని చెప్పట్లే ఈ యొక్క వాక్యంలో. వాడెవడో, ఎవరికైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును. మనం సొంతంగా వెళ్ళిపోతాక లేదు, ఇంకా దేవుడే గైడ్ చేస్తుంటాడు మన యొక్క మార్గాలన్నింటిలో. మనం ఒక త్రోవ గుండా వెళ్దాం అనుకుంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము ఒక మార్గాన్ని వెళ్దామని స్టార్ట్ అవుతాం, కానీ ఎందుకో మనం టర్నింగ్ తీసుకుని వేరే మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాం. తర్వాత తెలుస్తుంది అక్కడ అపాయం జరిగిందని. కాబట్టి దేవుడు ఆ విధంగా తన యొక్క బిడ్డల్ని తప్పిస్తుంటాడు. తను ఏ విధంగా అయితే మరి ఏ మార్గాన్ని వెళ్ళాలి, కొన్నిసార్లు మన డెసిషన్స్ రాంగ్ అవుతాయి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఆయన ఏం చేస్తాడంటే మన యొక్క మార్గాన్ని ఆయన యొక్క ఆలోచన ప్రకారంగా నడిపిస్తుంటాడు. కాబట్టి ఏది కోరుకోవాలి, ఏ మార్గం గుండా వెళ్ళాలి, కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాము నేను ఈ పని చేయాలి లేకపోతే ఇది సాధించాలని. కానీ దేవుని చిత్తం ఏదో అవి జరుగుతుంటాయి మన పక్షాన.
అందుకోసమే యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. మనకి తెలియజేస్తాడు. మనకి దర్శనం ద్వారా కానీ కళల ద్వారా కానీ దేవుడు తన యొక్క మార్గాన్ని ఏది ఎంచుకోవాలి, ఏది సన్మార్గము, ఏది మంచి మార్గము, ఏ మార్గం గుండా వెళ్తే మనము ఆయా అనుకున్నటువంటి పనిని సాధించుకోగలుగుతాం, ఏ మార్గం గుండా వెళ్తే మనం అనుకున్నదంతా కూడా మరి ధైర్యంగా ముందుకి కొనసాగుతాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా దేవుడు నడిపించినటువంటి మార్గము ఇబ్బందికరమైన మార్గం ఉంటాయి. ఆనాడు ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తీయులు తరిమి వెళ్తున్నప్పుడు అది భయాందోళనమైనటువంటి సిచ్యువేషన్. అక్కడ భయంతో వెళ్తూ ఉన్నారు. కానీ ముందు జరగబోయేది దేవుని యొక్క కార్యమని ఆ యొక్క బిడ్డలకు కూడా తెలియదు. అయితే మోషేతో అన్నాడు, లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం కదా, మోషేతో అన్నాడు, మోషే నీ చేతిలో ఉన్నటువంటి కర్రను చాపు అన్న వెంటనే సముద్రం 2 పాయలుగా అయిపోయింది. హల్లెలూయా. అలాంటి అసాధ్యమైనటువంటి సంఘటనలు దేవుడు చేస్తుంటాడు. సాధ్యమైనవన్నీ కూడా మనం చేసుకుంటామేమో, కానీ ఏదైతే దేవుడు చేస్తుంటాడో అవన్నీ కూడా ఆశ్చర్యకార్యాలు ఉంటాయి. కాబట్టి ఏదైతే దేవుని మార్గంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క మార్గాలన్నీ కూడా మరి ఆయన బోధిస్తానని సెలవిస్తున్నాడు. ఏ విధంగా బోధిస్తాడు, ఏ విధంగా తెలియజేస్తాడంటే మనము బైబిల్ చదివితే మనకు తెలుస్తుంది. కొంతమంది అనుకుంటారు, కొంతమందికి తెలియక అడుగుతారు అన్నమాట, ఏ విధంగా మాట్లాడతాడు బ్రదర్, ఏ విధంగా దేవుడు నీకు తెలియజేస్తాడని. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండను. కాబట్టి ఈ యొక్క వాక్యము దేవుడు. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటాడు. మనము డైలీ బైబిల్ కనుక చదివినట్లయితే కనుక ఆ యొక్క వచనంతో మనతో మాట్లాడుతుంటాడు దేవుడు. లేకపోతే ఈ యొక్క వాక్యం చదివేసిన తర్వాత పడుకున్న తర్వాత దేవుడు దర్శన రూపంలో, లేకపోతే దర్శనం ప్రకారంగా, లేకపోతే కళల ద్వారా దేవుడు తన యొక్క కార్యాలని తెలియజేస్తుంటాడు. కాబట్టి ఈరోజు ఏదైతే మార్గంలో వెళ్ళాలనుకుంటున్నామో, ఏదైతే మరి తీర్మానం తీసుకోలేకపోతున్నామేమో, ఒక పక్కన నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఒక పక్కన ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, ఒక పక్కన బిజినెస్ చేయాలనుకుంటున్నాను, ఏది ప్రభువా అని చెప్పి నువ్వు అనుకొని కొంచెం డైలమాలో ఉంటున్నామేమో, మనకి మనశ్శాంతి లేకుండా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నామేమో, దేవుడు అంటున్నాడు, నా యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక నువ్వు వెళ్ళేటటువంటి మార్గము నేను నీకు తెలియజేస్తాను, నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో నేను నీకు బోధిస్తానని సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వింటున్నటువంటి ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. మీరు అనుకున్నటువంటి మార్గము, మీరు అనుకున్నటువంటి ఆలోచన, మీరు వెళ్ళే మార్గము కాదు. మీరు నా యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి మీ మార్గాలన్నీ కూడా నేను సిద్ధపరుస్తాను. మీకు వెళ్ళేటటువంటి మార్గం అంతా కూడా సరళంగా చేస్తాను. ఏదైతే మరి అడ్డుగా మెట్టగా ఉన్నటువంటి ప్రాంతాలని స్లోగా తీసుకెళ్ళేటటువంటి మార్గం నేను మీకు ఇస్తాను. కాబట్టి ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి మన పక్షాన దేవుడు ఉన్నాడు. మన యొక్క మార్గము ఆయనకి తెలుసు. ఆయన స్థిరపరిచినటువంటి మార్గం గుండా మనం వెళ్ళాలని ఆయన బోధిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం చేత విశ్వసించి మరి పొందుకోవడానికి సిద్ధపడున్నామా? ఒకవేళ సిద్ధపడి ఉన్నట్లయితే కనుక కలిసి ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామండి. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, వందనాలు యేసయ్యా. ఉదయకాల సమయంలో ప్రభా మీ యొక్క మాట ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. కీర్తనలు 25వ అధ్యాయము ప్రభా మరి మీ యొక్క వాక్యం ద్వారా 12వ వచనం ప్రకారము యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వారి యొక్క మార్గాన్ని బోధిస్తానని చెప్పి మీ యొక్క వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అందరిని బట్టి స్తుతిస్తున్నాం. మీ యొక్క వాక్యాన్ని ద్వారా బోధించి ప్రభా మా యొక్క మార్గాలు ఏ విధంగా మేము వెళ్ళాలి, ఏ విధంగా మరి మేము అనుకున్నావు సాధించాలో మీరే స్థిరపరచమని, బలపరచమని, నెరవేర్చమని, మీ యొక్క ఘనమైన కార్యం జరిగిస్తారమని, మీరు మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందడానికి అర్హుడు కాబట్టి ప్రభా మరి ఈ యొక్క ఘనమైన కార్యాన్ని ఈరోజు ఎవరైతే ప్రియులు మరి ఆలోచన కలిగి ఉన్నారో, ఏది డిసిషన్ తీసుకోవాలని కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారో వారందరి పక్షాన మీకు చిత్తం నెరవేరుస్తున్నామని, మీకు చిత్త ప్రకారంగా ఆ యొక్క బిడ్డలు ఎవరైతే మీ యొక్క సన్నిధిలో ప్రార్థించి పొందుకోవాలని ఆశపడుతున్నారో మీకు చిత్తాన్ని బయలుపరచమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఈరోజు శనివారం కాబట్టి శనివారంలోకి వచ్చాము. రేపటి రోజున ఆదివారం, ఎల్లుండి ఏంటండి క్రిస్మస్. కాబట్టి క్రిస్మస్కి సిద్ధపాటు, రేపు రోజు ఆరాధన, 2 రోజులకి మనము సిద్ధపాటు కలిగి మరి దేవుని సన్నిధిలో సంతోషించాలని, దేవుని సన్నిధిలో ఆనందించాలని మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.